తల్లిదం ద్వారా మధుకైటవ అనే ఇద్దరు పుట్టారు. ఆ మధుకైటవ అనబడే ఇద్దరు రాక్షసుల్ని కూడా సంహారం చేసి మధుకైటవ వారి యొక్క మధ్యతోనే భూమిని నిర్మాణం అనేది చేశాడు. మధు అనే రాక్షసుడి మధ్యతో నిర్మాణమై ఉండడం వలన భూమికి మేదిని అని కూడా పేరు ఉంది. తెలుగులో కూడా మేదిని అనే పేరు ప్రసిద్ధంగా ఉంది. భూమికి మేదిని అని అంటారు. ఎందుకంటే అతని మేధస్సుతో నిర్మాణమై ఉండడం వలన మేదిని అని అంటారు. అలా ఆ మధుకైటవ ఇద్దరిని కూడా హయగ్రీవ రూపంతో సంహారం చేసిన పరమాత్మ భూమిని విశేషంగా గట్టిపరిచాడు ఈ సందర్భంలో అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తాను. ఇక హయగ్రీవ రూపి అయిన పరమాత్ముడు ఇంకొక మారు భగవంతుడి ముఖము నుండి వేదాలను అపహరించిన మత్స్యాసురుని సంహారం చేసి అతడి యొక్క బంధనంలో ఉండే వేదాభిమాని దేవతల్ని తీసుకొచ్చి హయగ్రీవ రూపి పరమాత్మ మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పగించడం అనేది జరిగింది. వేద సంరక్షణ అనేది 2 రూపాలతో చేశాడు. హయగ్రీవాసురుడిని మత్స్య రూపంతో సంహరించి అక్కడ చేశాడు. ఇక్కడ మత్స్యాసురుడు మత్స్య రూపంలో ఉండే రాక్షసుడు వీటిని హయగ్రీవ రూపంతో సంహారం చేసి ఆ సకల వేదాన్ని కూడా భగవంతుడు బ్రహ్మదేవుడికి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగినది. ఇలా రాక్షసులకు సహజంగా అంత బలం అనేది లేనప్పటికీ కూడా రావణుడి విషయంలో ఎంతో గట్టిగా చెప్తారు. వాడు గర్జిస్తే చాలు లోకాలు గడగడగడ వణికేవి. హిరణ్యకశిపుని చూస్తేనే గడగడగడ వణికేవాడు దేవతలని అంటారు. వాళ్ళకంత సహజమైన బలం లేదు. బ్రహ్మదేవుడి రుద్రదేవుడి వరాలు అనేవి ఉండడం వలన ఈ రకంగా వారికి ఆ విశేషమైనటువంటి బల పౌరుషాలు రావడం అనేది జరిగింది. అయితే 4వ అధ్యాయం నుండి రామాయణ కథని మధ్వాచార్య వారు ప్రారంభం చేస్తారు. అయితే రామావతారానికి ముందే రామచంద్రుడిని సేవించడానికి రావణాసురుడి సంహార క్రియ అనేది జరగడానికి దేవతలందరూ కూడా రామచంద్రుడి కంటే ముందేనే అవతరించి భూలోకంలో ఆల్రెడీ ముందే ఉన్నారు. ఉన్న ఆ దేవతల ద్వారా వాళ్ళ సేవల్ని స్వీకరించి రామచంద్రుడు రామాయణంలో సేతు నిర్మాణం రావణ సంహారం లాంటివన్నీ కూడా చేశారు. ఆ దేవతలు ఎవరు అనేది మనకు అంత స్పష్టంగా వాల్మీకి రామాయణంలో రాదు. ముఖ్య ప్రాణమూర్తి అవతారం అని పవనపుత్రాన్ని ఆంజనేయ స్వామి గురించి చెప్తారే తప్ప వేరే దేవతల గురించి అంత గట్టిగా చెప్పరు. ఆ అందరూ దేవతల గురించి కూడా మనకు మధ్వాచార్య వారు ఇక్కడ సంగ్రహం చేసి చెప్తారు. మొట్టమొదలుగా ముఖ్య ప్రాణమూర్తి అవతరించారు. అందరికంటే వయసులో పెద్దవారు, సుగ్రీవాదుల కంటే. అలాంటి గుణాదికో బొబ్బువ నాన్న హనుమాన్ ప్రభంజన ముఖ్య ప్రాణమూర్తి అయిన ఆంజనేయ స్వామి అంజనాదేవి కుమారుడిగా ముందుగానే అవతరించి రామచంద్రుడి అవతారం కోసం వేచి ఉన్నాడు. అది అందరికీ తెలిసిందే. సుగ్రీవుడు బ్రహ్మదేవుడి యొక్క ఆవేశంతో సూర్యదేవుడి అవతారమై సుగ్రీవుడు అవతరించాడు. ఇంద్రదేవుడి అవతారమై వాలి అవతరించాడు, కానీ సేవ చేయలేదు. ఆ విషయాన్ని నేను నిన్న చెప్పాను. అందుకే అర్జునుడిగా పుట్టాడు అని విషయం మనం తెలుసుకున్నాం. అయితే జాంబవంతుడి గురించి వింటాం కదా రామాయణంలో. ఈ జాంబవంతుడు ఎవరండి అంటే బ్రహ్మదేవుడి ముఖము నుండే ముందే పుట్టినటువంటి వారు. సృష్టి ఆది కాలంలోనే చిరంజీవి. ఆయన యమదేవుడి అవతారం. యమధర్మరాజే జాంబవంతుడిగా అవతరించి రామచంద్రుడిని విశేషంగా సేవించి జాంబవతీ దేవి జననానికి కారణమై కృష్ణ పరమాత్మని కావడించి వివాహం చేసి ఉద్ధరించబడ్డారు అనే మాటలు కూడా మనకు ఇక్కడ చెప్తారు.